హాయ్ అండి, ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్కి వచ్చేసి ఇది హ్యాండ్స్ కట్ చేసిన ప్లేస్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసిన ప్లేస్ ప్లస్ కోరస్ అనేవి మనకెళ్ళి పెట్టుకోవాలి. కోరస్ అనేవి మనకెళ్ళి పెట్టుకొని ఓపెనింగ్స్ అనేవి అటు సైడ్ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా, ఆ కటింగ్ పీస్ బ్యాక్ పార్ట్ వీడియో కనుక చూడకపోయి ఉంటే చూడండి, నేను పైన అంటే ఎండింగ్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసుకోండి. క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్ కటింగ్కి క్రాస్గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసేసాను. నేను ఇక్కడ క్రాస్గా వేసేసి సరిపోవట్లేదు. ఓకే, స్కేల్తో మార్కింగ్స్ అనేది చేసేద్దాము. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేద్దాము. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా గీసేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం కొంచెం హైట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ దాకే ఉంది, కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి చంక డౌన్కి వెళ్ళి కింద యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ గీసేసుకోండి. ఫస్ట్ అయితే అలా డ్రాయింగ్ గీసేసుకున్నాక మిగతా భాగం అనేది చెప్పుకుందాము. షోల్డర్స్, ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే, వీడియోస్లలో ఓపిక్గా చూస్తేనే మెయిన్. పని నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓపిక్గా చూడాలండి. ఓపిక్గా చూస్తేనే మనకి పని వస్తుంది. నేను అలా చూసి నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఓపిక్గా చెప్తున్నాను. ఓపిక్గా నేర్చుకోండి మీరు కూడా. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా గీసేసాను కదా. గీసేసాక ఈ చంక పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్ అనేది ఇలా పట్టుకొని ఇక్కడ నేను పాయింట్ చేసుకుంటున్నాను. చంక పాయింటింగ్ చేసేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ గీసేసుకుందాము. చంక పాయింటింగ్ కలిపేసుకుందాము. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్గా గీసేసాం కదా. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసేసి ఇందాక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ చంక డౌన్ వచ్చేసేసి ఇక్కడ నుంచి కూడా మీరు ఇలా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికక్కడే కాదండి, ఇక్కడ నుంచి ఖర్చుల దాకా కూడా కొంచెం డౌన్ చేయాలన్నమాట. నేను కూడా ఇన్ని రోజులు అక్కడికక్కడే డౌన్ చేసుకుంటూ వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. ఇలా డౌన్ చేసేసుకోవాలి. మనకి చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, బుంగ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే అదేనండి పాయింటింగ్. మనం కరువు స్కేల్తో ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వరకే కరువు తీస్తున్నాము. అలా తీయడం వల్ల చంక బుంగలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్ కోసం ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టీకి వెళ్ళే కొలవాలన్నమాట. ఇలా ఉక్స్ పట్టీ పట్టుకొని ఇలా చూడండి, ఫ్రంట్ నెక్ కోసం కరువు తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చులతో సహా పట్టుకోండి. అంటే షోల్డర్ కుట్టు ఇక్కడ లైన్ ఉంది కదా, షోల్డర్ లైను, దానికన్నా కిందికి రావాలి. ఖర్చులతో సహా కిందికి రావాలి. అంటే ఇక్కడ లైన్ ఉంది, నేనేమో కుట్టు ఇక్కడ పెట్టాను చూసారా, ఖర్చులతో సహా పట్టుకోవడం అంటారు దాన్ని. ఇలా పట్టుకొని ఇలా కరువు తీయాలి. ఇలా రౌండ్గా నెక్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేసి ఇలా పాయింటింగ్ చేసేయండి. ఇక్కడ పాయింటింగ్ చేసేయండి. చూసారు కదా, ఇలాగా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది మనకి. ఇది పాయింటింగ్ అన్నమాట. పాయింటింగ్ బట్టి ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఖర్చులతో సహా పెట్టుకోండి. ఖర్చులతో సహా పెట్టుకొని నేనైతే ఇంకొంచెం డీప్ తీస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టట్లేదు. ఖర్చులు అంటే పైకి రావాలి, మీకు ఖర్చులతో సహా అంటే పైకి పెట్టాలి. కాకపోతే నేను ఇంకొంచెం డీప్ తీసుకుంటున్నాను, అందుకనే కిందికి గీసాను.
మీరు ఖర్చులతో సహా అంటే పైకి రావాలి కదా, ఈమెంట్ కిందికి పెట్టింది అనుకోవద్దు. ఎందుకంటే నేను కొంచెం డీప్ ఎక్స్పెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఎన్ని ఇంచెస్ వచ్చింది, 7.5, దాదాపు 7.8 దాకా వెళ్ళిపోయింది. కానీ నేను 7.5 తీసుకుంటాను. మరి 7.8 కూడా ఏం అవసరం లేదు, పర్లే సేమ్ వస్తుంది, ఏం కాదు. కర్వ్ అయితే అలానే ఉంచేస్తున్నాను, సేమ్ రౌండ్ అనేది అలానే ఉంచేసాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది నెక్ వచ్చేసింది, చంక రౌండ్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్, ఉక్స్ పట్టి హైట్, సైడ్ జాయింటింగ్ హైట్ తీసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ హైట్ కోసం ఉక్స్ పట్టికి వెళ్ళి 4వ ఉక్స్ తీసుకోవాలి. దీనికి ఇంకా నేను ఉక్సులు కుట్టలేదు కాబట్టి 4వ ఉక్స్ ఎలా తీసుకోవాలి, ఇలా సగానికి తీసుకొని మళ్ళీ సగానికి తీసుకుంటే ఇదే 4వ ఉక్స్ అన్నమాట. మనకి ఇదే 4వ ఉక్స్. ఇలా 4th హుక్ దగ్గర ఒక డాట్ పెట్టండి. ఇలా 4th హుక్ దగ్గర ఒక డాట్ పెట్టామంటే మనకి ఉక్స్ పట్టి కజా పట్టి హైట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఎక్కడ లాగొద్దు, మెయిన్ ఎక్కడ లాగకుండా షోల్డర్ కుట్ అనేది కొంచెం కిందికి పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇది బ్లౌజ్ హైట్ అన్నమాట. మనకి బ్లౌజ్ హైట్ అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి చంక కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్టు దాకా ఒక పాయింటింగ్ చేసుకోండి. ఒక పాయింటింగ్ చేసుకుంటే అది సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి హైట్ అన్నమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ని స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. గీసేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ ఎన్ని ఇంచెస్కుందో ఒకసారి చూద్దాము. ప్రతిదీ ఉక్స్ పట్టి నుంచే పాయింటింగ్ చేయాలన్నమాట. మెయిన్ డాట్ ఎన్ని ఇంచెస్ ఉంది, ఇక్కడ నుంచి ఉక్స్ పట్టికి వెళ్ళి ఇలా కొలవండి. 3 ఇంచెస్కి ఉంది. అయితే 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మెయిన్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి తీసుకొని దానికి ఆఫ్ పెట్టేస్తే మెయిన్ డాట్ వచ్చేసింది మనకి. మెయిన్ డాట్ పాయింటింగ్. దీనికి హైట్ కూడా 3 ఇంచెసే తీసుకుంటున్నాను నేను. అయితే హైట్ అనేది కట్ చేశాక రౌండ్లో చూపిస్తాను నేను, ఇప్పుడు వచ్చేసేసి కర్వ్ స్కేల్ తీసుకొని ఈ 2 కలుపుకోండి. రౌండ్గా రావాలి. ఇన్ని రోజులు నేను స్ట్రైట్గా తీసుకున్నాను కదా, కాదు రౌండ్గా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాను. తర్వాత ఇది కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక లైన్ గీసాము కదా పాయింటింగ్, ఆ పాయింట్ కలుపుతూ ఇలాగా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ వచ్చేసింది. ఇంకా డాట్స్ అవి తీసుకోవాలి. కటింగ్ అయిపోయినాక చూపిస్తాను డాట్స్ తీసుకోవడం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కట్ చేద్దాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కట్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్ షేప్ కట్ చేసేసాక కొంచెం అంతా ఇక్కడ
నెక్ జారకుండా అనమాట. నెక్ జారకుండా కొంచెం అంతా ఇందులో కలిపేసేయండి. కొంచెం అంతా ఇలా కట్ చేసేసుకోవాలి, అందులో కలిపేసేయాలి. కలిపేసేసి నీట్గా ఫినిషింగ్ రౌండ్గా వచ్చిందో లేదో చూసుకోండి. ఇక్కడ రౌండ్గా తీసుకోండి, రౌండ్గా తీసుకుంటేనే బాగుంటుంది. తీసుకున్నాక ఇక్కడ 3/4 అంతా తీసుకోవాలి అన్నారు. 3/4 అంతా తీసుకుంటేనే నిజంగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు 3/4 అంతా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మార్కింగ్ రావాలంటే ఇలా 3/4 అంతా చూసుకొని ఇక్కడ కాట్ పెట్టేసేద్దాం. ఇక్కడికి కాట్ పెట్టేసేయండి. ఇక్కడ 3/4 అంత ఫినిషింగ్ చేసుకొని ఇలానే మడతెట్టేసుకొని ఇలా కాట్ పెట్టేసుకొని ఇలాగా రబ్ చేసుకున్నాము. రబ్ చేసుకొని నెక్స్ట్ 1.5 పాయింట్ 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి కదా, అదే 1.5 పాయింట్ తీసేసుకొని ఇక్కడ 1.5కి మళ్ళీ హోల్డ్ చేసేద్దాము. ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసేయాలి. ఇలా హోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 1.5కి ఇలా పాయింటింగ్ చేసుకున్నాం కదా, ఈ పాయింటింగ్కి ఇలాగా ఇక్కడ కూడా కాట్ ఇచ్చేద్దాం. మీకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది కాట్లు అనేవి. ఇలా కాట్ ఇచ్చేసుకుందాం. ఇలా చూసారు కదా, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఇట్లా గోటుతో గీక్కుంటే ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అనేది పడిపోతుంది. పడిపోయింది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద 3 ఇంచెస్ హైట్ అనేది తీసుకుందాం. ఇలా ఈ మార్కింగ్ మీద 3 ఇంచెస్ హైట్ అనేది తీసేసుకుందాం. 3 ఇంచెస్ హైట్ తీసేసుకొని ఇలా చూడండి, ఇక్కడ ఇప్పుడు ఉక్స్పట్టి కజపట్టికల్లి డాట్ ఎలా తీసుకోవాలంటే దీన్ని కూడా ఇలా టేప్తో కొలుచుకుంటున్నాను. 5.2 ఇంచెస్ దాకా వచ్చింది. ఈ 5.2 ఇంచెస్ని ఇలాగా 3 పార్ట్స్ చేసుకుంటున్నాను. 3 పార్ట్స్ చేసుకుంటే మనకి టేప్ ఎక్కడ దాకా వచ్చిందో అది ఇక్కడ 3/4 అంతా తీసుకొని ఇక్కడ ఘాట్ పెట్టుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే 2.5 ఇంచ్ అనేది సరిపోతుంది. 2.5 ఇంచెస్కి హైట్ పెట్టేసేది. 2.5 ఇంచ్ ఓకేనా. 2.5 ఇంచ్ వచ్చాక మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ నుంచి సైడ్ జాయింటింగ్కి ఇలా పెట్టేసేసి ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఇక్కడ కాట్ ఇచ్చేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసి లైట్గా కాట్ ఇచ్చేయండి. కాట్ ఇచ్చేసేసి ఇది చంక డాట్ దగ్గర, చంక డాట్కి ఇప్పుడు ఈ ఘాట్ ఉంది కదా, ఫస్ట్ ఘాట్ నుంచి ఈ ఘాట్కి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చూడండి, ఇటు నుంచి చూసిన 1.5 సరిపోతుంది, ఇటు నుంచి చూసిన 1.5 సరిపోతుంది, ఇటు నుంచి చూసిన 1.5 అనేది వస్తుందన్నమాట. ఇలా 3 పాయింట్లు కూడా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట. 3 పాయింట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తేనే మనకి మెయిన్ పాయింటింగ్స్ అంటే డాట్ పాయింటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నిన్న క్లాస్లో మాత్రం నేను పర్ఫెక్ట్గా ఇలానే నేర్చుకున్నాను. అన్నయ్య కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు, ఈ 3 పాయింటింగ్స్ కూడా కొలుచుకున్న సేమ్గా రావాలిరా, అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనేసి. ఇప్పుడు చూడండి, నేను ఇలా పెట్టాను కదా, నిజంగానే సేమ్గా వచ్చేసాయి. నాకు ఎక్కడ ఎలాంటి డౌట్స్ లేవు. ప్లస్ డాట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందాగా కాదు, టేప్ కొలతలతో కాదు, ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీద్దాము. ఇదే వీడియోలో షేప్ బెల్ట్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఎలా తీయాలి అంటే కనుక బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేయాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసేసి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవాలి. మనం సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవాలి. 1/2 ఇంచ్ పైకి పెట్టండి ఖర్చుల కోసం. 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఎంత వచ్చింది, 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ వస్తే ఇక్కడ 3.5 పెడితే సరిపోతుంది. మీరు ఇక్కడ మళ్ళీ కొలుచుకొని చూసినా ఏం కాదు. 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఇలా చూడండి, ఒక 1/2 ఇంచు పైకే ఉండాలి ఇది. అలా 3.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్. చూడండి, 1/2 ఇంచ్ పైన పెట్టేసి కొలిస్తే 2.5 వచ్చింది. అదే 2.5 ఇంచెస్.
మీరు కొలిసినా కొలవపోయినా ఇదే వస్తుంది. ఫస్ట్ సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళైతే పర్ఫెక్ట్గా కొలుచుకోవాలి, ఎందుకంటే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా 3 ఇంచెస్ అంటే కొలుచుకోండి. 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఎంత వచ్చింది అనేది కొలవండి. 1/2 ఇంచ్ పైకి పెడితే 3 ఇంచెస్ వస్తుంది. ఆ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలిపేసేసి ఇక్కడ పెట్టండి. అదే 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ మైనస్ చేసేసి ఇక్కడ పెట్టండి. అప్పుడు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అను నడుం పట్టి తీస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్లో షేప్ బెల్ట్ నడుం పట్టి 2 తీయాలి. షేప్ బెల్ట్ 2 తీయాలి కాబట్టి ఇలా తీయండి. 2కి సరిపోతుంది. మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపొండి ఉంది కదా. ఒక సైడ్ 3.5 ఇంచెస్ కొంచెం తగ్గించవచ్చు. ఇటు వచ్చేసేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. 3.5 కూడా కాదు, 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇటు వచ్చేసి 3.5 పెడుతున్నాను. 3.5 ఇంచెస్. మిడిల్లో వచ్చేసి 2.5. మిడిల్ కూడా కాదు, 3 పావులంతా 1/3 అంతా 1/3 అంతలో తీసేసుకోవాలి. తీసేసుకొని షేప్ బెల్ట్కి కరువు తీసేసుకుందాము. నేనైతే కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం, కరువు స్కేల్ యూజ్ చేస్తే యూజ్ చేయండి, ఫ్రీ హ్యాండ్ అయితే ఫ్రీ హ్యాండ్తో కరువు చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో షేప్ బెల్ట్ అనేది. షేప్ బెల్ట్ ఒక్కొక్క దానికి 2 వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 పెడితే సరిపోతుంది. ఇంకా మొద్దు కావాలంటే ఇంకో పీస్ తీసుకోవాలి, కానీ సరిపోతుంది. 2 అయితే సరిపోతుంది. ఓకేనా. షేప్ బెల్ట్ అయిపోయింది చూసారా. ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ ఎక్స్పర్టీ కదా పెట్టుకెళ్ళి అనేసి నాకు గుర్తు. షేప్ బెల్ట్ ఇన్స్ అంటే లోడింగ్ పద్ధతిలో ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూపిస్తాను నేను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అయిపోయాయి. ఇంకా నడుం పట్టి ఒకటి తీసుకుంటే సరిపోతుంది మనకి. నడుం పట్టి కోసం మిగిలిన పీస్లో ఈ పీస్లో తీసుకుంటాను. ఒక స్కేల్ మందం తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కూడా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా వీడియోస్ చూసుంటే కనుక ఖచ్చితంగా మీరు నా దాంట్లో వీడియోస్లో చేంజెస్ చూసుంటారు. కటింగ్లో అన్నయ్య దగ్గరికి వెళ్ళాక నేను కొన్ని చాలా చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా నేనే కుట్టాను కదా, అక్కడ కూడా నేనే కుట్టాను కాబట్టి నాకు అర్థమైంది ఎట్లా కుడితే పర్ఫెక్ట్గా వస్తుందో. సో ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ ఇవ్వండి. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. నేను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని, ఇంకా మీరు ఏదన్నా క్వశ్చన్ చేస్తే నాకు తెలియకపోయినా సరే అన్నయ్యని కనుక్కొని మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అన్నయ్య నాకు ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కూడా అడగచ్చు. కామెంట్ బాక్స్లో నేను సాల్వ్ చేస్తాను. బిగ్ అంటే చాలా పెద్దది యూస్ఫుల్ అయ్యే కామెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అందరూ తెలిసి అంటే నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.